హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో దేనికి రిలేటెడ్ అనేది. ఈ వీడియోలో నేను అసలు ఐస్ క్రీమ్ ఎలా చేయాలి అని కాదు, మన పిల్లలు ఇంట్లో చేసిన ఫుడ్ని ప్రిఫర్ చేయాలి ఎందుకు అని ఒక థాట్తో అయితే చేస్తున్నాను. ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్స్లో మనం ఎగ్జాక్ట్లీ ఏం తింటున్నామో మనకైతే అస్సలు తెలియట్లేదు. మనం చిన్నప్పుడైతే హెల్దీ ఫుడ్తోనే పెరిగాం, బట్ ఇప్పుడు క్రేవింగ్స్ కోసం ఫాస్ట్ లైఫ్లో మొత్తం ఫ్యామిలీనంతా కాంప్రమైజ్ అయితే చేస్తున్నాం మనం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు, 4 years పాప అలానే 10th month బేబీ ఇద్దరైతే ఉన్నారు. ఆ 4 years పాప 1 year దాటినప్పటి నుంచి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అప్పుడైతే నేను స్టార్ట్ చేశాను, బయట కొనకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా ఐస్ క్రీమ్స్ అయితే చేసేదాన్ని. ఇలా చేసే ఐస్ క్రీమ్స్లో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ అలా ఏముండవు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. వర్కింగ్ మామ్స్ కూడా 10 minutesలో ఇలాంటి ఐస్ క్రీమ్స్ అయితే చేయొచ్చు. మీ పిల్లలు అండ్ ఫ్యామిలీతో క్వాలిటీ టైం కూడా ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ అయితే సింపుల్ స్టెప్స్లో చెప్పేస్తాను. పండిన మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇంట్లో ఉండే ఫ్రెష్ క్రీమ్, ఈ మ్యాంగో అలాగే మిల్క్ కొంచెం థిక్గా చేసుకుంటే బాగా వస్తుంది ఐస్ క్రీము. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుని ఫ్రీజ్ చేసుకోవడమే. 8 to 10 hours ఫ్రెష్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది. ఇలా అవుట్ సైడ్ ఐస్ క్రీమ్స్కి బదులుగా హోమ్మేడ్ ఐస్ క్రీమ్ అయితే వీక్లీ ఒకసారి పెట్టండి. పిల్లలకి హెల్దీ హ్యాబిట్ అయితే డెవలప్ అవుతుంది, మనకి పీస్ ఆఫ్ మైండ్ కూడా వస్తుంది. ఈ వీడియో చూసి కొంతమంది అయినా ఇంట్లో ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అది జరిగితే నేనైతే చాలా హ్యాపీ. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.